ఆదిత్యం నా రోజున వెళ్ళిపో 4 వారాల దాకా సర్వే అయితే చాలు అన్నారు కదా, 4వ వారం వచ్చేసిందండి. మీరు అవసరం లేదు ఈ హౌస్కి, అవసరం లేదు ఎవరికి, జనాలకు తెలుసు ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో. మీకు కాదు నీకు కాదు సోనియా, సోనియా సోంపాపుడు సోనియా ఎలిమినేట్ అయిపోతుందంటే ఏం చెప్తారు? నేను అంటానే ఉన్నా సోనియా, నీకు చెప్తానే ఉన్నా, నీ ఆర్గ్యుమెంట్స్ ఏమీ గెలవు బిగ్ బాస్ హౌస్లో, నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని వారం కింద నుంచే నేను చెప్తానే ఉన్నా. ఒక్క సాంగ్ వేసుకుందాం అయితే సోనియా కోసం. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా, అయిపోయావు నీ పని సోనియా. సోనియా పాయాసం అయింది అక్కడ. మొత్తానికే నువ్వు ఎట్టకేలకే బయటికైతే వచ్చేస్తున్నావు, మాకు తెలిసిపోయింది. ఇంకా నీ వాలకం చూస్తుంటే, నీ ముఖ చిత్రం చూస్తుంటే నాకు నిన్న అర్థమైపోయింది. అందరినీ గెలుగుతున్నాడు కానీ నాగార్జున నిన్ను మట్టికి గెలకట్లేదు. ఎందుకంటే నువ్వు ఎలాగే ఎలిమినేట్ అయిపోతావు, మళ్ళీ నీ దగ్గర బ్యాట్ అవడం ఎందుకైనా అని నిన్ను మట్టికి పక్కన పెట్టి పెద్దోడిని చిన్నోడిని ఏకేస్తున్నాడు. అలాగే మన సీత కూడా చెప్పిన ఆర్గ్యుమెంట్స్, ప్రేరణ చెప్పిన పాయింట్స్ అసలు ఎంత కరెక్ట్గా సింక్ అయినాయి అంటే వాళ్ళకి ఆ మాస్ గేమ్లోనే తెలిసిపోయింది మనకి. ఇమిటేట్ చేసే మాటలు లేవు. సోనియా బయటికే ఇంకా బాగా బాగా పృథ్వీ అయితే మన ఆ ఇంటెక్షన్ ఏం కనబడలేదు సార్. నేను ఐ డోంట్ అగ్రీ దట్ అంటున్నాడు. ఏం అగ్రీ చేస్తారో నువ్వు, నీ ఆట నువ్వు ఆడుకో, నీకు మంచి బజ్ వచ్చింది పృథ్వీ. నువ్వు ఇంకా పిల్ల చేష్టలు చేసావంటే నెక్స్ట్ నిన్ను దోసేస్తారు, అర్థమైందా? ఈసారి సోనియాని దోసేస్తారు, నెక్స్ట్ నిన్ను దోసేస్తారు. ఇంకా దీంట్లో ఏం డౌట్ లేదు. ఇంకా రాసి పెట్టుకోండి, సోనియా వెళ్తుంది ఇవాళ. వెళ్ళకపోతే నా పేరు మార్చుకుంటా. సోనియా పక్కా వెళ్ళిపోద్ది ఇవాళ. చూడండి ఈరోజు ఈ వారంలో సోనియా ఎలిమినేట్ పక్కా. నేను చెప్తున్నానుగా, నాకు అక్కడ రాత్రే బొమ్మ కనబడిపోయింది. అక్కడ అంత ఆర్గ్యుమెంట్ చేసిన మనిషిని వదిలేసి నాగార్జున గారు ఆ సైడోడిని మాట్లాడుతున్నాడు, ఉండాలి కాబట్టి ఈ సైడోడిని మాట్లాడుతున్నాడు, ఇంకా సీతతో మాట్లాడుతున్నాడు, ప్రేరణతో మాట్లాడుతున్నాడు, విష్ణుప్రియతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నువ్వు ఎలాగ ఉండవు. మళ్ళీ నీ దగ్గర నేను ఎందుకు బ్యాడ్ అవ్వాలి, నిన్ను ఎలాగ స్టేజ్ మీదకి నేనే పిలవాలి. అక్కడ పిలిచిన తర్వాత ఎవరెవరికి రెడ్ కార్డు ఎడతావు, ఎవరెవరికి వైట్ కార్డు ఎడతావు నువ్వే పెట్టాలి. కాబట్టి నీతో ఎందుకులే నాకు లొల్లి, ఎలాగ బయటకు వచ్చేదాన్ని అన్నట్టుగా నాగార్జున గారి బిహేవియర్ అయితే నిన్న సోనియాని అక్కడ కూడా అడుగుతున్నాడు. సోనియా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటున్నావా, నువ్వు చేసే గేమ్ కరెక్ట్ అనుకుంటున్నావా అని అడిగినప్పుడు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సార్ నేను 100% ఇచ్చాను సార్. ఏమి ఇచ్చావు, నా బూడిది ఇచ్చావా, ఏమిచ్చావు నువ్వు? జనాలకు తలకాయ పొడి తప్పితే నువ్వేమి ఇవ్వలేదు, జనాలకు చిరాకు తప్పితే నువ్వేమి ఇవ్వలేదు. సోంపాపుడు సోనియా నీకు దండం, బయటకు వచ్చి సోంపాపుడు బిజినెస్ పెట్టుకోండి నువ్వు ఆర్జీవి గారు కలిసి. మమ్మల్ని మట్టికి ఇసుకిచ్చొద్దు ప్లీజ్. ఇవాళతో మేము మీ దరిద్రం వదిలిచ్చేసుకుందామని మేము ఫిక్స్ అయిపోయాం. ఆయన చూడు ఇండైరెక్ట్గా అలా అనలేదు. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు మీ ముగ్గురు ఒక మాట మీద లేక మీ ఆటను మీరే చెడగొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడే విధానంలో తేడా ఉంది కాబట్టి మీ ఆట చెడగొట్టుకుంది కాక సోనియా ఆట కూడా చెడగొడుతున్నారు అన్నాడు తెలుగుగా. అర్థమైందా? చెడగొడుతున్నారు అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి సోనియా ఎలిమినేట్ అయిపోయిందని. ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి అక్కడ అన్నాడు. పెద్దోడు చిన్నోడు చెడగొట్టింది కాకుండా, నారదల్లాగా బిహేవ్ చేసింది కాకుండా సోనియాని ఎలిమినేట్, అదే ఇక సోనియా ఆట చెడగొట్టారంటే అయిపోయినట్టే. సోనియానే ఒక 1 hour ఎపిసోడ్ లో 30 minutes కంటెంట్ ఇచ్చింది. సో అంత ఎంటర్టైన్మెంట్ చేసిన సోనియా వెళ్తే బిగ్ బాస్ బజ్ అనేది తగ్గుద్దని అనుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా తగ్గదు. విపరీతమైన నెగిటివిటీ ఉంది సోనియా మీద. ఆ నెగిటివిటీ వల్లే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా. లేదు 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 ఒకటే నెగిటివిటీ ఉండొచ్చు. ఇప్పుడు రతికా లాగా సోఫా సెట్ లాగా ఉండొచ్చు. మరీ ఇది టూ మచ్ అయిపోయింది. ఎలాగా గేమ్ లేదు, నీకు రిలేషన్ కూడా సరిగ్గా లేదు. రిలేషన్ ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. రిలేషన్ ఏంటి? తల్లి అక్క. ఆ రిలేషన్ వల్లే బయటకు పోతుంది నాకు తెలిసి. ఒక లవర్ కింద నిఖిల్ని యాక్సెప్ట్ చేసి రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే సోనియా ఈ రోజున కింగ్, హౌస్లో కింగ్. ఇంకా నిన్నగా మొన్న మొదలెట్టిన ప్రేమ జంట పృథ్వీగడు మన విష్ణుప్రియనే చక్కగా లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి బజ్ పెరిగింది. ఈవిడి కాసేపు తల్లి అంటది, ఎక్కడెక్కడో చేతులు వేస్తుంది, కాసేపు అక్క అంటది, ముద్దులు పెట్టించుకుంటుంది. అంటే ఊ అంటే ముద్దు, ఆ అంటే అగ్గు. ఇదే పంచాయతీ అయిపోయింది. జనాలకు చూసి 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 చిరాకు వచ్చేసింది. అర్థమైందా? రిలేషన్ కూడా కరెక్ట్గా చేయలేకపోయింది. అక్కడ సోనియా రిలేషన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ రోజున నెంబర్ 1 సోనియా. ముందు నబిల్ ప్లేస్లో సోనియా సేవ్ అయ్యేది. నిజం చెప్తున్నా. ఈ రిలేషన్ అనేది ఎలా అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి ఈ రిలేషన్స్. అక్కడ అర్థమైందా? ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అక్కని వెళ్ళి ఈడు పృథ్వీ కూడా ముద్దెడితే ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అవన్నీ కూడా ఎలా
నిన్న నబీల్ కి కబాబులు ఇవ్వడం, సౌదీ వెళ్ళడం, ఎడారిలో నిఖిల్ నబీల్కి కళ వచ్చింది. కళ వచ్చి దాంట్లో సౌదీలో కబాబులు తింటాడన్నమాట నబీల్. కబాబులు తింటుంటే ఈ నిఖిల్ కూడా పృథ్వీ కూడా చెడగొట్టారు. ఇప్పుడు దానికోసం బాగా తీవ్రంగా చర్చ చేశాడు అనమాట హౌస్లో. అది మొత్తం మన బిగ్ బాస్ విన్నాడో ఇవాళ నిఖిలే నీ కళను చెడగొట్టాడు కాబట్టి నిఖిల్తోనే కబాబ్స్ తెప్పించాడు. అక్కడ ఎవడో నాకైతే భలే బాగుంది. నీకు చెప్తానే ఉన్నా, నబీల్ స్ట్రాంగ్, నబీల్ని టార్గెట్ చేసావు సోనియా, నువ్వు నబీల్తో పెట్టుకున్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నేను చెప్తానే ఉన్నా. ఈరోజు నబీల్ ఏమయ్యాడు? ఎవర్ గ్రీన్ కింగ్ అయ్యాడు. నేను ఆల్రెడీ కింగ్ అని చాలాసార్లు చెప్పాను నబీల్ని, మీరు ఎవరు నమ్మలేదుగా. మన నాగార్జున గారు ఎన్నాడేమో నా ఇంటర్వ్యూస్, పాపం తీసుకెళ్ళి కిరీటం పెట్టారు. ఎక్కువ సార్లు ఎవరు పెట్టారంటే నబీల్. నీకు ఇంకోటి చెప్తున్నా, నీ టీంలో ఉన్నవాడే పృథ్వీగఢ్, వాడు కూడా అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఎక్స్పెషల్లీ జనాలకు కూడా మార్పు వచ్చింది. అంత అగ్రెసివ్గా, అంత చండాలంగా పిచ్చి మాటలు మాట్లాడే పృథ్వీగఢే మారినప్పుడు నువ్వెందుకు మారలేదు? నువ్వు ఇంకా ఇగో అసలు మాట మధ్యలో కూడా స్వామి నాగార్జున గారు ఒక బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళి వచ్చే లోపల పంచాయతీ పెట్టేసింది వెళ్ళి సీత ఒకటే అంది, నీకు ఇబ్బంది అయితే నువ్వురా, అయ్యో నేను నిఖిల్తో డిఫెండ్ చేసుకున్నా, నిఖిల్ రావాలి, నిఖిల్ కన్నా ముందు నువ్వెందుకు వస్తున్నావు అని అడిగింది. ఏంటి ఈయన వచ్చి నాగార్జున గారు అంటాడు, ఏ అమ్మ సీత సోనియా నేను అలా వెళ్ళొచ్చే లోపు ఇలా పంచాయతీ పెట్టేసుకున్నారా? ఏంటో మీ గొడవ ఏంటో, మీ గోల ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సోనియా మన ఆదిత్య అన్నది కదా, నెక్స్ట్ వీక్ నువ్వే అయిపోయింది. అందుకే పోతుంది. ఇగో బస్సు ఎవరినైనా ఎంచకరా పంచావు అన్నాడు దేవుడు, ఎంచితే ఎవరినైనా పంచుతాడు దేవుడు. అర్థమైందా? ఎరక్కపోయి ఇరుక్కుపోతాం అంటే ఇయే మరి ఈ పిల్ల శాస్త్రలే. ఏమందే చాలా బాధ కలిగింది నాకు నిజంగా. నువ్వు భలే పాయింట్ అడిగు. ఆదిత్యం నా రోజున వెళ్ళిపో 4 వారాల దాకా సర్వే అయితే చాలు అన్నారు కదా, 4వ వారం వచ్చేసిందండి. మీరు అవసరం లేదు ఈ హౌస్కి, అవసరం లేదు ఎవరికి, జనాలకు తెలుసు ఎవరు అవసరమో ఎవరు అవసరం లేదో. నీకు కాదు సోనియా సోంపోపడి సోనియా, నీకు కాదు కావాల్సింది, జనాలకు కావాలి. ఎవరు ఉండాలి ఎవరు పోవాలి అనేది జనాలు నిర్ణయిస్తారు. నువ్వు కాదు, నీ అంతటా నువ్వు ఓన్ బ్రెయిన్తో నేను పెద్ద ఫిలాసఫర్ని, నేను పెద్ద బుద్ధుడి చెల్లెల్ని అంటే కుదరదు. నా వెనకాల 2 కత్తులు ఉన్నాయి, ఆ 2 కత్తుల్ని ఇవాళ నీ తలకాయ చేసుకున్నావు. అర్థమైందా? ఆ 2 కత్తులు తిరిగి నీ తలకాయకే పెట్టినాయి ఏటు. ఏం చేయాలో తెలియక నువ్వు బయటకు వస్తున్నావు. నాకు తెలుసమ్మా నీ బతుకు, నేను ముందే గమనించేశాను. ఖచ్చితంగా ఇది నిన్న షో అయితే నాగార్జున గారు వచ్చారండి అని కిక్ వస్తుందమ్మా. ఫైనల్గా ఇంకేముంటుందో ఎలిమినేషన్ సెలబ్రేషన్ చేయాలి. సోనియా వెళ్ళిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను జరిగినట్టే సోనియా వెళ్ళిపోవాలి.